మనము స్టెంట్ గానీ, స్టెంటింగ్ గానీ, పీటీసీఏ గానీ అనేది ఒక విధానం. మనకి హార్ట్‌లో బ్లాక్స్ ఉంటే పూడికల్ని తీసేయడం కోసము యూజ్ చేసే విధానాన్ని పీటీసీఏ ఆర్ స్టెంటింగ్ విధానం అంటారు. స్టెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే అది ఒక స్ప్రింగ్ లాగా ఉంటుందన్నమాట. ముందు ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ని మనము బెలూన్ ద్వారా క్లీన్ చేసి అక్కడ ఆ కొలెస్ట్రాల్ని అంతా తీసేసేసి అప్పుడు స్టెంట్ వేస్తామన్నమాట. ఈ స్టెంట్ని దాంట్లో ఒక బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్తో దాన్ని ఎక్స్పాండ్ చేస్తామన్నమాట. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ ఆ బ్లాక్ రిలీవ్ అయ్యి ఆ వెజల్ సైజ్ ప్రకారము అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనకు బ్లడ్ వెజల్ సైజ్ వచ్చేసి 2.25 నుంచి మనకు 3.5, 4.5 వరకు ఉంటాయి మన డయామీటర్స్ కొర్నరీ ఆర్టరీస్. సో ఆ సైజ్ ప్రకారం మనము స్టెంట్ చూజ్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం ఆ స్ప్రింగ్ని. దాని మీద ఏంటంటే ఇప్పుడు వచ్చే స్టెంట్స్లో అన్నింటిలో కూడా కోటెడ్ స్టెంట్స్ అంటాం, మెడికేటెడ్ స్టెంట్స్ అంటాం. డిఫరెంట్ మెడికేషన్స్ తోటి అవి మనం కోట్ చేసి అక్కడ స్టెంట్ని ఎక్స్పాండ్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమైందంటే ఈ స్ప్రింగ్ అనేది మళ్ళీ ఈ ఆర్టరీ కొలాప్స్ కాకుండా కాపాడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ అది బ్లాక్ కాకుండా, అంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా అక్కడ మళ్ళీ స్మూత్ మజిల్స్ అంటారు. హార్ట్ బ్లడ్ వెజల్స్లో స్మూత్ మజిల్స్ అంటారు. కండరం, ఎక్స్ట్రా కండరం పెరిగిపోకుండా ఈ మెడికేటెడ్ స్టెంట్స్ కాపాడతాయి. ఈ మెడికేటెడ్ స్టెంట్స్ అవి ఏం చేస్తాయంటే ఆ స్మూత్ మజిల్ కండరం ఫామ్ కాకుండా యాంటీ మైటోటిక్ మెకానిజం ఉంటుంది వాటికి. ఈ టిష్యూ ఫామ్ కాకుండా, సెల్స్ గ్రోత్ కాకుండా ఇది కాపాడుతుంది. సో అది యూజువల్గా ఏంటంటే ఈ స్టెంట్ అనేది 6 to 9 monthsలో ఒకటి మనకి ఎండోథెలియం అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ మన నార్మల్ పర్సన్స్కి ఏ విధంగా అయితే లోపల నార్మల్ హెల్తీ ప్రొటెక్టివ్ కోటింగ్ ఉంటుందో బ్లడ్ వెజల్స్లో లోపల ఇన్నర్ లేయర్ అంటారు దాన్ని, అట్లాంటి లేయర్ ఫామ్ కావడానికి బాడీలో ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 months to 9 months పడుతుంది. అది ఒక్కొక్కళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మనం యూజ్ చేసే కోటింగ్ని బట్టి కూడా, విధానాన్ని బట్టి 3 months నుంచి 9 months పడుతుంది. సో కాబట్టి ఈ 3 to 9 months అది బ్లాక్ కాకుండా కాపాడేదే ఆ మెడిసిన్ అనమాట. అది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మెడిసిన్ వాడతాయి, బట్ వాటిని డ్రగ్ కోటెడ్ ఆర్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. ఈ 1 year గిన బ్లాక్ కాకుండా ఉంటే స్టెంట్ ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయిపోద్ది. అప్పుడు నార్మల్ బ్లడ్ వెజల్ లాగానే పనిచేస్తుంది. అది నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్లో ఏ విధంగా అయితే బ్లడ్ వెజల్ ఉంటుందో హార్ట్లో ఆ విధంగానే పనిచేస్తుంది.